Causes of gum bleeding in women. Hi everyone, this is Dr. Kiranmay, consultant dentist, Medicover Hospitals, నెల్లూరు. సో తరచుగా మనము గమ్ బ్లీడింగ్ ఉంది అని చెప్పి ఎవరైనా పెళ్ళైన వాళ్ళలో వింటూ ఉంటే దట్ ఈస్ డ్యూ టు సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనమాట. సో మ్యారేజ్కి ముందు, మ్యారేజ్కి తర్వాత మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి కాబట్టి సో గమ్ బ్లీడింగ్ అనేది మనం నోటీస్ చేస్తాము. ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది కొంచెం నిర్లక్ష్యంగా లైక్ నెగ్లిజెంట్గా ఉంటారు. లైక్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా లైక్ మెడికల్ షాప్స్లో ఏమైనా టాబ్లెట్స్ తీసుకోవడము, గైడెన్స్ ప్రకారం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకొని సమ్ పీసెస్ ఆఫ్ ద ఫీటస్ అక్కడే ఉండిపోవడము, అలాగే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులర్ అవ్వడం, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు కూడా యువర్ బాడీ విల్ గివ్ యువర్ ఫస్ట్ సైన్ యాజ్ గమ్ బ్లీడింగ్ అనమాట. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఇలాంటి కండిషన్స్ ఏదైనా జరిగినా మనకి గమ్ బ్లీడింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే ఉన్నట్టుండి విత్ ఇన్ 3 monthsలో సివియర్గా గమ్ బ్లీడ్ అవ్వడము, చిగుళ్ళు మెత్తబడ్డము, సలైవా విస్కస్గా అంటే చిక్కగా అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎవ్రీ మైనర్ చేంజ్ మన బాడీ ఏదైతే చెప్తుందో అది ఖచ్చితంగా మనకి సిస్టమిక్ హెల్త్కి రిలేట్ అయి ఉంటుందన్నమాట. సో ఏ చిన్న చేంజ్ అయినా కూడా నోటీస్ చేయండి అండ్ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అండ్ వీఆర్ రెడీ టు గైడ్ యూ. So please do visit us at Medicover Hospitals, Nellore. Thank you.